హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది 2026లో మొట్టమొదటి నోటిఫికేషన్ అనమాట. గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడము. అయితే దీనిలో వచ్చేసి మనకు క్లర్క్ లెవెల్ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరరీ అయితే కాదు. ఇంకొక వచ్చేసి మనకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే దీనికి ఎలాంటి రన్నింగ్ కానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ లేదు. ఇదేంటంటే ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఫీజు అయితే పెట్టలేదు. అండ్ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు బెంగళూరులో జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు హైదరాబాద్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మనకు ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏమేమి పోస్టులు భర్తీ చేస్తారో, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోన జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలను ఎవరైతే గోల్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు వీడియోని ఎండ్ వరకు చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే మీరు మెయిన్ పాయింట్స్ని మీరు స్కిప్ అయితే అంటే మీరు తెలుసుకోవాలన్నమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే మీకు అందిస్తూ ఉన్నాము విత్ 1 వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే 01/2026 2026లో మొట్టమొదటి నోటిఫికేషన్ ఉంటుంది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. యూట్యూబ్లో కూడా నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలియాలంటే కనుక కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక చూసుకున్నట్లయితే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు May 2 నుండి May 8 మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రింట్ అయినటువంటి ఇది నోటీస్ అనమాట. ఇది మనకు May 2 అంటే మనకు May 1 మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు పర్మనెంట్గా ఏవైతే పోస్టులు ఉన్నాయి గ్రూప్స్ ఇవి లోవర్ డివిజన్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అంటే డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు హిందీ టైపిస్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అండ్ వీటిలో మనకు చాలా రకాలైనటువంటి యూనిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ మనకు మెయింటెనెన్స్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి మనకు ఓవరాల్ మనకు 14 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మనకు డిఫరెంట్ మళ్ళీ మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్ వీటిలో మనకు 5 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకు హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ వచ్చేసి మనకు ఓవరాల్ 3 వేకెన్సీ ఉన్నాయి. ఇట్లా మనకు వేకెన్సీ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని ప్రతిదీ. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతారు. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక ఓబీసీలకు 3 ఇయర్స్ అడిషనల్గా వస్తుంది కాబట్టి మనకు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వరకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు 10 ఇయర్స్ ఉంటుంది. అంటే మనకు ఓవరాల్గా 35 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఒకటి చూసుకోండి, మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటేనే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా ఓబీసీ వాళ్ళకైనా మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీ లేవనుకోండి, అప్పుడు మీరు బిలో 25 ఇయర్స్ ఉంటే మీరు యువర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు వీడియోలో స్టార్టింగ్లో అంటే మీకు చెప్పాను. అదేవిధంగా మీకు తమిళ్ కూడా పెట్టాను కదా. కేవలం మీకు ఇంటర్వ్యూ ఉంటే పాస్ అని ఇక్కడ చూసుకోండి. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 2 కింద మీకు సాలరీ వస్తుంది. అన్ని పోస్టులకు లెవెల్ 2 అనమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి. 12th అంటే మీరు ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూపు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈస్ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ అయితే కనుక 35 వర్డ్స్ పర్ మినిట్. ఒకవేళ మీరు హిందీ అయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేయాలి. ప్రజెంట్ మీకు టైపింగ్ రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా, అప్పటిలోపు మీరు నేర్చుకోవాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అప్లై చేసి నేర్చుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ మనకు హిందీ టైపిస్ట్కి వచ్చేసి సేమ్ మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. హిందీ అయితే కనుక మనకు 30 వర్డ్స్, ఇంగ్లీష్ అయితే కనుక 35 వర్డ్స్ మీరు సేమ్. నెక్స్ట్ మనకు 10th క్వాలిఫికేషన్ వేకెన్సీ లేవు అంటే డెఫినెట్గా అయితే ఉన్నాయన్నమాట 10th క్వాలిఫికేషన్తో కూడా. థర్డ్ చూసుకుంటే సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవరు ఆర్డినరీ గ్రేడ్ అంటారు. దీన్ని కూడా లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అని ఇచ్చాడనమాట. మెట్రికులేషన్ అంటే మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి.
మీరు 10థ్ పాస్ సరిపోతది. బట్ ఏందంటే మీకు వ్యాలిడ్ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. మనకు లైట్ అండ్ హెవీ వెహికల్స్ సంబంధించినట్టు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్ మోటార్ వెహికల్స్‌లోన. అంటే మీకు లైసెన్స్ వచ్చి మీకు 2 ఇయర్స్ అబోవ్ అయ్యి ఉండాలన్నమాట. వాటిలోన. ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి. అయితే మరి ఇక్కడ మీకు ఎల్‌డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్‌కి ఎక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా! మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద. ఇక్కడ మీరు చూసుకోండి. మనకు హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోన ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి మనకు బెంగుళూరులో ఉద్యోగాలున్నాయి. మీకు చెన్నైలో ఉన్నాయి. మీకు బెంగుళూరులో ఉన్నాయన్నమాట. అండ్ హైదరాబాద్. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లోన మనకు హిందీ టైపిస్ట్ పోస్ట్ అయితే ఉంది. ఒక్క పోస్ట్ అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు. యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ కింద ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ వచ్చేసి మనకు ఎల్‌డీసీ పోస్టులు అయితే ఉన్నాయి. మనకు బెంగుళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మనకు చెన్నై అయినా, బెంగుళూరు అయినా దగ్గరనే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అండ్ ఇంపార్టెంట్ డేట్స్. మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ మనకు మే 2 నుంచి మనకు స్టార్ట్ అవుతది కాబట్టి 30 డేస్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 31 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఈ నోటిఫికేషన్‌కి. ఎవరికైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మే 31 వరకు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికొస్తే మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కేవలం దీన్ని ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందని. ఆఫ్‌లైన్ అప్లికేషన్ అనమాట. ఏం లేదు. ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయాలి. వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్ చేసి మీరు పంపించాల్సినటువంటి అడ్రస్‌కి మీరు బై పోస్ట్ ద్వారా పంపియాలనమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలంటే గనక కింద కామెంట్ చేయండి. బట్ కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంపల్సరీ లైక్ చేసి హైప్ చేయండి. మీ కామెంట్ బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు స్క్రూనింగ్ అయితే చేస్తారన్నమాట. స్క్రూనింగ్ చేసి మనకు స్క్రూనింగ్ అనేది ఏ విధంగా చేస్తారంటే మన ఏజ్ లిమిట్ అండ్ మనకు మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే ఉందో అవి అండ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్ చెక్ చేసి మనకైతే వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ముందుగా తర్వాత వ్రైటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ వ్రైటన్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు పోస్ట్ వైస్‌గా ఉంటుందన్నమాట. ఎవరైతే ఎల్‌డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ గాని అండ్ హిందీ టైపిస్ట్ గాని అప్లై చేసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఒకవేళ మనకు సీఎంటీడీ ఏవైతే డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా! ఆ డ్రైవర్ ఉద్యోగాలు అప్లై చేస్తే గన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ అండ్ ట్రేడ్ ఏవైతే ఉన్నాయో డ్రైవర్ రిలేటెడ్ వాటి నుంచి కూడా క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. అండ్ క్వెషన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకవేళ డ్రైవర్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ హిందీ టైపిస్ట్ గాని లేకుంటే ఎల్‌డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసినోళ్ళకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి. ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి మనకు జాబ్ రావాలంటే గన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు 100% మనకు వెయిటేజ్ అనేది ఎగ్జామ్‌లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ స్కిల్ టెస్ట్ కానీ, ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా మీకు క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అంటే మీకు ఎలాంటి రన్నింగ్ గాని, ఎలాంటి మెడికల్ టెస్ట్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మరి ఫైనల్‌గా మనకు మెడికల్ టెస్ట్‌ని ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మీ లోకల్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్తారు. మీరు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నట్టు. అలాంటి మెడికల్ సర్టిఫికేట్ చేస్తే సరిపోదన్నమాట. ఇక షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్‌రే కాపీస్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. అది ఫర్దర్‌గా మీరు అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రెజెంట్ మన కాడ అవైలబుల్‌గా అయితే లేదు. మనకు మే 2 అయితే మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఆ డేట్‌ని మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్‌మెంట్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి ప్రతిది మీకు వీడియో అయితే చేస్తానన్నమాట. మీరు డెఫినెట్‌గా కింద కామెంట్ చేస్తేనే. కాబట్టి కింద కామెంట్ చేయండి అండ్ అదే విధంగా వీడియోని లైక్ అయితే చేయండి బ్రదర్. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. అండ్ ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.